నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ మైటీ సాల్వేషన్ చర్చి పరిచర్య తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్యం దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ విధంగా యూట్యూబ్ ద్వారా మీ గృహాల్లోకి రావడానికి దేవుడు ఎంతగానో కృపను అనుగ్రహించారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ స్వరూపి, నీకే వందనాలయ్యా. నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానం చేయబోతుండగా మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు తమ దృష్టికి అంగీకారములగును గాక. అయ్యా, నీ వాక్కు వెల్లడగొడుతోడని వెలుగు కలుగుతుంది గనక దేవా, అయ్యా వింటున్న ప్రతి వారి యొక్క జీవితాన్ని ప్రభా మీరే వెలిగిస్తున్నందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచూ ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి యవన కాలమందు కాడిని మోయుట నరునికి మేలని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అది మోపిన వాడు కూడా యెహోవాయని దేవుని యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయండి. కనుక మరి యవన కాలంలో ఉన్నటువంటి మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఇష్టపడాలి. కానీ ఈ రోజున చాలా మంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే మరి ఎంజాయ్మెంట్ పేరున వారి జీవితాన్ని పాడు చేసుకున్నారండి. మరి ఎంజాయ్మెంట్ లోకి వాళ్ళు ముందుకెళ్ళిపోయి సిగరెట్లు తాగడం, అలాగే త్రాగుడని ఆ రకరకాలైనటువంటి వ్యసనాలకి మరి లోనైపోతున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తా ఉన్నామండి. తర్వాత ఎంతో మంది ఎంటర్టైన్మెంట్ అనగా ఆ సినిమాలు కానీ లేకపోతే ఆ సెల్ ఫోన్ ద్వారా కానీ లేకపోతే విందులు వినోదాలకి వెళ్ళిపోతూ ఉన్నారండి. తర్వాత ఎండోన్మెంట్ అంటారండి. మరి ఆ యొక్క వ్యక్తులైతే మరి ఆ చిన్న వయసులోనే ఆ ప్రేమలో, లోక సంబంధమైనటువంటి ప్రేమలో పడిపోయి కూడా మరి చాలా మంది యవనస్తులు తమ యొక్క జీవితాలని కోల్పోతూ ఉన్నారు. నా ప్రియమైన వారలారా, యవన కాలంలో మనం ఉన్నప్పుడు మరి యవనమందు సంతోషపడమని వాక్యం సెలవిస్తుంది. నీ కోరిక చొప్పున, నీ ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించమని వాక్యం సెలవిస్తుందండి. కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకం చేసుకోమని ప్రభు యొక్క లేఖనాలు మనందరితో మాట్లాడుతున్నాయి. ఏదో ఎంజాయ్ చేస్తున్నాం, తిరుగుతున్నాం, తాగుతున్నాం కదా సరిపోతుంది అనుకుంటున్నారు. కానీ చాలా మంది మరి రేపు పొద్దున ప్రభు సింహాసనం ముందు మనం నిలబడి మనం జీవించిన ప్రతి జీవితాన్ని బట్టి, అనగా మనం చూసే చూపును బట్టి కానీ, మాట్లాడే మాటల బట్టి కానీ, మరి మన ప్రవర్తన బట్టి కానీ మరి దేవునికి మనం లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నామని ప్రభు యొక్క లేఖనాలు మనందరితో కూడా మాట్లాడుతున్నాయి. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము మరి యవన కాలంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మా కుమారులు తమ యవన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అంటే లేత మొక్క కాదండి, అది ఎదిగినటువంటి మొక్క ఎలాగైతే బలముగా ఉంటుందో, దాని వేర్లు భూమిలోకి వెళ్ళి ఎలాగైతే స్థిరంగా నిలబడుతుందో ఆ విధంగా మన యొక్క యవనస్తులు ఉండాలని దేవుని యొక్క ఆలోచన. మా కుమార్తెలు, మా యవన కుమార్తెలు నగరానికి చెక్కిన మూల కంబాల వలె ఉన్నారని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయండి. యవన కుమార్తెలు కూడా మరి దేవుని యొక్క మందిరంలో ఆ చెక్కబడినటువంటి మూల కంబాలు అనగా స్తంభాలు వలె మరి మనం నిలబడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నానండి. ఎవరు పడితాలు చూస్తే ఆ ఎక్కలించడం, నవ్వుకోవడం అలాగా చేయకూడదు. మరి ఎంతో సీరియస్ గా మనం యవన కాలంలో మనం జీవించాలని చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఆ చందమాములైనా సరే మచ్చ ఉండొచ్చు, కానీ యవనుల జీవితంలో ఎలాంటి మచ్చ ఉండకూడదని చాలాసార్లు నేను తెలియపరుస్తూ ఉంటానండి. మొన్న ఈ మధ్యలోనే ఆ TV9 లో ఒక చిన్న వార్త వస్తూ ఉందండి. ఎప్పుడో ఆ యవన కాలం ఉన్నప్పుడు ఒక షాపింగ్ మాల్లో వాళ్ళు కలిసి పని చేసుకున్నారంట. అయితే అప్పుడు జోక్గా వాళ్ళు ఆ ఫొటోస్, వీడియోస్ అన్ని కూడా తీసుకున్నారండి. అయితే ఆ తర్వాత షాప్ మానేశారు. తర్వాత ఆమెకి వివాహం సంబంధం సెట్ అయింది. ఆ సెట్ అయిన తర్వాత ఆ వివాహ వేడుకలోకి వెళ్ళేసరికల్లా ఆ పెళ్లి కుమారుడి యొక్క సెలకి తను తన వాట్సాప్ కి ఆ ముందు తిరిగినటువంటి ఆ వీడియోస్, ఫొటోస్ అన్ని అతనికి సెండ్ చేశాడో మరి వెంటనే అతను చూసి, అంటే నా కాబోయే భార్య ఆ నాకంట ముందుగా ఇంకొక అతన్ని ప్రేమించింది, ఇంకొక ఆయనలా తిరిగిందని చెప్పి అంత క్లోజ్ గా ఉందంటే అతనికి ఏమిటి అక్రమ సంబంధం అని మరి వెంటనే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఆయన వెళ్ళిపోయాడండి. అంటే నిర్దాక్షిణ్యంగా ఆమె జీవితం అంతా కూడా మరి పతనం అయిపోయిందండి. కనుక యవన కాలంలో ఈ రోజున మనం ఎక్కడ తిరగవచ్చు, ఎక్కడైనా మనం జీవించవచ్చు, కానీ రేపొద్దున మరి ఇప్పుడు జీవించినటువంటి ఈ జీవితమే మన భవిష్యత్తు మీద అది ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని మరొకసారి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నా మట్టుకైతే మరి 19వ సంవత్సరంలోనే దేవుని యొక్క పిలుపు నేను అందుకున్నాను. 19వ సంవత్సరంలో దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు ఆ నూగు మీసాలతో మరి బైబిల్ పట్టుకొని నేను దేవుని యొక్క పరిచర్యకి రావడం జరిగిందండి. ఆ ప్రారంభంలో దేవుడు చెప్పారు, ఇదిగో నీ టీషర్ట్లన్నీ కూడా అక్కడ పడేయమన్నారండి. దర్శనంలో నీ యొక్క ఫ్యాన్స్ అన్ని అక్కడ పడేయమన్నారు. ఆ ఫ్రెండ్స్ తో దిగిన ఫొటోస్ అన్ని అక్కడ పడేయమన్నారు. అప్పటికి చిన్నగా స్మోకింగ్ ని అలవాటు చేసుకున్నాను, అది కూడా తీసుకొచ్చి అక్కడ పడేయమన్నారు దేవుడు. అన్ని పడేసిన తర్వాత ఒక మ్యాచ్ బాక్స్ తీసి దాన్ని అంటించమంటే అది అంటికెళ్ళిపోతుందండి. పెద్దగా మంట వచ్చేస్తుంటే ఏంటి ప్రభా, ఏంటిది, ఎందుకు నా బట్టలన్నీ కాలిపోతున్నాయి, నాకు సంబంధించిన వస్తువులన్నీ కాలిపోతున్నాయి, కంగారు పడిపోతుంటే ఆ కాలిపోతున్నది నీ గత జీవితం
జీవితం, నిన్ను నూతన సృష్టిగా నేను మలిచానని మరి దేవుడు ఆ దర్శనము ద్వారా నాతో మాట్లాడడం జరిగిందండి. ఆ రోజు నుంచి నేను వెనక్కి తిరగలేదండి. నా యవన కాలం అంతా కూడా నేను చెప్పాను ప్రభు దగ్గర, ప్రభా నా జీవితం ఉన్నంత వరకు కూడా అయ్యా నా యవన అందమే గాని, యవన బలమే గాని, నా యవన జ్ఞానమే గాని అయ్యా నాకున్న ప్రతిదీ కూడా నీ కొరకు నేను సమర్పిస్తానయ్యా అని నా జీవితాన్ని నేను సమర్పించుకొని మరి దేవుని యొక్క పరిచయంలో ముందుకు సాగడం జరుగుతూ ఉందండి. మరి ఇప్పుడు ఇంతకాలం కూడా సేవలోకి వచ్చి 15-16 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ఎన్నడూ కూడా మరి లోకం వైపు నేను తిరిగి చూడకుండా మరి దేవుని పరిశుద్ధమైన మార్గాల్లో నడవడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారండి. కనుక మరి యవన కాలంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక మనిషి పాడైపోవడానికి యవన కాలమే, ఒక మనిషి బాగుపడాలన్నా యవన కాలమే. అంటే సాతానుడు ఏ కాలంలో అంటే మనిషికి నాలుగు కాలాలు ఉంటాయి. ఒకటేమో బాల్యము, రెండవది యవనం, మూడవది కౌమారం, నాలుగవది వృద్ధాప్యం. అయితే యవన కాలంలోనే సాతానుడు ఏం చేస్తాడంటే మన యొక్క భవిష్యత్తుని పాడు చేయడానికి, వాడు లోకాశలో పడేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. యవన కాలంలో ఒక మంచి స్టాండర్డ్ నువ్వు తీసుకున్నారనుకోండి, మంచిగా స్టాండ్ అయిపోయి అనుకోండి దేవుని కొరకు, ఆ తర్వాత ఇక ఏ మాత్రము కూడా సాతానుడు మనల్ని భ్రమపరచలేరని, శోధించలేరని ప్రేమతో మనవి చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ యవనులారా మీరు దుష్టిని జయించి ఉన్నారని వాక్యం సెలవిస్తుందండి. కనుక ప్రతి ఒక్క యవనస్తుడు కూడా దుష్టిని జయించండి, మీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోండి. నా కుమారుడా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారానికి ఒప్పుకోమని దేవుడు సెలవిస్తున్నాడండి. కనుక మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ప్రభా, నా తండ్రివైన, తల్లివైన, నా యజమానుడివైన, నా నాయకుడివైన నీవే అయ్యా. నువ్వు ఎలా నడవమంటే అలా నడుస్తాను, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను అయ్యా. నీకు ఇష్టకరమైన జీవితాన్ని నేను జీవిస్తానని మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే మన జీవితాన్ని దేవుడు పరమ కుమ్మరిగా ఒక అందమైనటువంటి పాత్రగా నీ జీవితాన్ని ఆయన మలుస్తాడండి. మరి మీ వివాహాల విషయంలో, మీ భవిష్యత్తు విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడే కలగజేసుకొని ఒక తండ్రిగా మీ పక్షాన నిలబడి మరి మంచి భవిష్యత్తుని మీకు దేవుడు అనుగ్రహించువారై ఉన్నారు. కనుక ఇప్పటి వరకు నువ్వు ఎలా తిరిగావో, ఎక్కడికి వెళ్ళావో, ఏం చేసావో ఇదంతా కూడా వదిలేసండి. గతం అంటారు పెద్దలు. ఇప్పటిదాకా జీవించిన జీవితాన్ని వదిలేసి ఇక మీదటైనా సరే ప్రభు కొరకు బ్రతకాలన్న ఆ రోషముతోని మనం దేవుని కొరకు నిలబడితే మరి తప్పకుండా యవన కాలమందు ఆయన కాడిని మోయట నరునికి మేలు. నీ జీవితం మేలుకరంగా మారాలంటే యేసయ్య కాడిని మనం ఎత్తుకునే వారుగా ఉండాలి. ప్రభు అంటారు కదా, ఇదిగో నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడని గనక మీ కాడిని ఎత్తుకొని నన్ను వెంబడించమని ప్రభు సెలవిచ్చారండి. కనుక ప్రతి వారు కూడా ఆ కాడిని ఎత్తుకొని మరి ప్రభువును మనం వెంబడిస్తే ఆయన దగ్గర మనం సాత్వికాన్ని నేర్చుకుంటాం, దీన మనసు నేర్చుకుంటాం. ఏమంటే మంచి ఆ సుగుణాల సంపన్నుడు యేసు ప్రభువారు గనక ఆయనలో ఉన్న సుగుణాలన్నిటిని కూడా మనకు అనుగ్రహించి మన యవన కాలము పరిమళించేటట్లుగా, మన యవన కాలంలో మరి దేవునికి మహిమ వచ్చేటట్లుగా మన జీవితాన్ని ప్రభు ఆస్వాదిస్తారని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ మరి యవన కాలంలో మీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభుకు అప్పగించుకోండి. తద్వారా దేవుని యొక్క చిత్తం సంపూర్ణంగా మీ జీవితంలో నెరవేర్చబడుతుందని మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగోండి ప్రభా, ఈ సమయంలో తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న యవనస్తులందరితో కూడా అయ్యా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలను దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు జీవించిన జీవితాన్ని ప్రభా, వ్యర్థమైన జీవితాన్ని అంతా కూడా నాయన నీ బిడ్డలు తీసివేసుకొని ఇక మీదట వారి జీవితాలు ప్రభా సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకోవడానికి దేవా సహాయం చేయండి దేవా. నీకు స్తోత్రాలు. నువ్వు పరమ కుమ్మరువయ్యా. అయ్యా మేము ఒక పాత్రల వంటి వారము దేవా. అయ్యా అందమైన పాత్రలుగా ప్రతి వారి జీవితాన్ని మీరు మలచండి తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని కూడా మీరు దర్శిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాయన. యవన కాలంలో మీ కాడిని మోస్తూ ప్రభా అయ్యా నీకు మంచి పేరు తెచ్చేవారుగా, తల్లిదండ్రులకి నాయన, సంఘానికి, దేశానికి మంచి పేరు తెచ్చేవారుగా ప్రతి వారి యొక్క భవిష్యత్తును మీరు ఆస్వాదిస్తున్నందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచు ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మహాకృపను బట్టి మరలా ఈ యొక్క వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కనుక మీకు తెలిసినటువంటి మీ స్నేహితులకి, మీ యొక్క బంధువులకు కూడా ఈ యొక్క వాక్యాలని పరిచయం చేయండి. మరి తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మీరు మాత్రమే కాదు అందరూ కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దయచేసి ఇక లైక్ చేయడం, కామెంట్ పెట్టడం, సబ్స్క్రైబ్ చేయడం చేయండి. తద్వారా దేవుని యొక్క దీవెన మీరందరూ కూడా సమృద్ధిగా పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ పాపిని